రైతు నమస్కారం అండి. మేము నందిగామ దేవి సీట్స్ నుంచి రైతు క్షేత్రప్రదర్శనకు వచ్చాము. ఇవాళ మనము ఉమ్మడి ఖమ్మం జిల్లా అప్పలనరసాపురంలో అయినాల గోవిందరావు గారి చేనులో సింజంటా వాళ్ళది 1085 పచ్చిమిరప రకము ఫీల్డ్ చుట్టడం కోసం వచ్చాము. ఈ మార్కెట్ అంతా కేవలం పచ్చిమిరపకాయ విత్తనాలు ఎక్కువ వేస్తారు. వైరస్కి బాగా ఎక్కువ ఉన్న ఏరియా ఇదంతా. కానీ ఈ 1085 అనే రకము వైరస్ని సమర్థవంతంగా తట్టుకొని రైతులకి బాగా దిగుబడిని ఇస్తుందండి. ఇప్పుడున్న కాలంలో పచ్చిమిరప కూడా ఎక్కువ గిరాకీ ఉండడం వల్ల రైతు సోదరులు కూడా ఈ యొక్క రకాన్ని బాగా ఆసక్తి చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ చేనులు వేద్దామని. మిగతా చేనులో పోలుస్తున్నా కానీ దీనికి వైరస్ బాగా తట్టుకుంది. కాయ బరువు ఎక్కువ ఉంది. కాయ కోసిన 2-3 రోజులకు కూడా అదే ఫ్రెష్నెస్. మన హైదరాబాద్ మార్కెట్కి పోయినా కానీ అదే తాజాదనం ఉండటంతో కొనుగోలుదారులు కూడా ఎక్కువగా దీన్ని లైక్ చేస్తున్నారు. మిగతా వాటితో పోలిస్తే ఒక 5 రూపాయలు ఎక్కువ పెట్టి దీన్ని కొంటున్నారండి. దీనికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పచ్చిమిరప రేటు లేకపోయినా కానీ ఎండుకాయ కోసుకొని బ్యాడీ రేట్లో మంచిగా అమ్ముకోవచ్చు. పచ్చిమిరపతోటి వాళ్ళు పెట్టుబడిని తీసుకొని ఎండుమిరపతోటి వాళ్ళు లాభాలను గడించవచ్చండి. రైతు సోదరులందరూ ఈ యొక్క విత్తనాన్ని నెక్స్ట్ ఇయర్ వాళ్ళ యొక్క పొలాల్లో వేసుకొని మంచి లాభాలను గడిస్తారని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు.